హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అలాగే ఐసీటీ వనరులు మూల్యాంకనం గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మన సిలబస్లోని నెక్స్ట్ టాపిక్ అయినటువంటి బోధనాంశాల విశ్లేషణ, బోధనా పద్ధతులు నిర్ణయించుట, ఐసీటీ సమైక్యం గురించి అయితే తెలుసుకుందామండి. అంటే బోధనలో ఐసీటీని ఏ విధంగా యూజ్ చేస్తారన్నది కాన్సెప్ట్తో ఉంటుందండి. టాపిక్ అంతా బోధనా పాఠ్యాంశాలు ఐసీటీ సమైక్యం అనమాట. అంటే వివిధ సబ్జెక్ట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్గా గణిత శాస్త్రం ఇచ్చారండి. గణిత శాస్త్రంలో ఐసీటీని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది అనమాట. మ్యాథ్స్లో జనరల్గా విద్యార్థుల జ్ఞాన సామర్థ్య ఆధారంగా గణిత శాస్త్ర విషయాలను అందించాలి. అబాకస్, క్యాలిక్యులేటర్స్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్, ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్, కంప్యూటర్ లాంటి ఐసీటీ పరికరాలు గణిత అధ్యయనానికి బాగా పనికొస్తాయి. అంతే కదండి. మ్యాథ్స్ కోసం కొంచెం హయ్యర్ లెవెల్లో ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీస్ వాటిల్లో కూడా క్యాలిక్యులేటర్స్ అనేది యూజ్ చేస్తారు. అదంతా కూడా ఐసీటీలో భాగమే. అయితే ఇవన్నీ క్యాలిక్యులేటర్స్ అనగా మనకి మ్యాథ్స్ గుర్తొస్తుంది. దాంతోపాటు అవన్నీ ఎలక్ట్రానిక్స్వే కదా, కంప్యూటర్స్ ఇవన్నీ కూడాను. వాటితో పాటు అబాకస్ని కూడా గుర్తుపెట్టుకోండి. అబాకస్ అంటే పూసల చట్రంలా ఉంటుంది కదండి. పూసలు ఉండేసి చిన్న చిన్న స్ట్రింగ్స్ లాగా ఉండి ఒక స్కేల్లా ఉండి ఒక్కొక్క పూస 100 ఒక 10s 1s ప్లేస్ 10s ప్లేస్ అట్లా ఉంటుంది కదా. మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి కదండి. 45 + 68 + 364 ఎంత అంటారు. పిల్లలు ఏదో గాల్లో ఫింగర్స్ చేతులు ఊపించేసి ఊహించి చెప్పేస్తుంటారు కదా, పేపర్ పెన్ లేకుండా. అబాకస్ స్కేల్ ఐడియా ఉంది కదండి, అది. అయితే ఇవన్నీ ఎలక్ట్రానిక్స్వి. అయితే అబాకస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే మ్యాథ్స్తో పాటు విజ్ఞాన శాస్త్రంలో సమైక్యం, అలాగే సామాజిక శాస్త్రం గురించి కూడా ఇచ్చారండి. ఇవన్నీ జనరల్గానే ఉన్నాయి. సోషల్ స్టడీస్లో సామాజిక శాస్త్రం విద్యార్థులకు అర్థవంతంగా వాస్తవంగా అందంటే ఐసీటీ పరికరాలు, ఆన్లైన్లో మ్యాప్స్, డేటాబేస్, వికీలు, బ్లాగులు, వీడియోలు ఉన్నాయి. సో ఇదంతా జనరల్గానే అండి. మ్యాథ్స్ ఒకటే ఇంపార్టెంట్ అన్నట్టు. ఐసీటీకి ప్రత్యామ్నాయ పద్ధతులండి. ఐసీటీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ వనరులతో పాటు ప్రత్యామ్నాయ వనరుల పద్ధతి ఉపయోగించడం వల్ల బోధనాభ్యాసన ప్రక్రియ మరింత ప్రేరేపితం అవుతుందనేసి ప్రత్యామ్నాయ పద్ధతులను ఇచ్చారు చూడండి. వికీలు, బ్లాగులు, అలాగే పాడ్కాస్ట్, వికీపీడియాస్ ఉంటాయి కదండి. అలాగే బ్లాగ్స్ కూడా రాస్తుంటారు కదా ఇంటర్నెట్ పేజెస్లో. అలాగే పోడ్కాస్ట్ అండి, తెలుసు కదండి. ఒక దేని గురించి నాకు ఇన్ఫర్మేషన్తో పాటు చిన్న వీడియో అనేది ఇంటర్నెట్లో ఉంటాయి కదా వెబ్ పేజెస్లో, పోడ్కాస్ట్లు. అలాగే వెబ్ టూల్స్ మొదలగినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట, ప్రత్యామ్నాయ పద్ధతులు అనమాట. అలాగే విద్యార్థుల జ్ఞాన నిర్మాణంలో ఐసీటీని సమైక్యం చేయటం కోసం అనేసి కొన్ని సిద్ధాంతాలు యూజ్ అయినాయి అంటే ఐసీటీని జ్ఞానం నిర్మాణంలో, విద్యార్థులకు జ్ఞాన నిర్మాణంలో సమ్మిళితం చేయడానికి. ఏంటవి? స్కిన్నర్, గాగ్నే, జాన్ డూయి, వైగాట్స్కీ, జీన్ పియాజీ, బ్రూనర్, గార్డినర్. వీళ్ళ గురించి మనం సైకాలజీలో అయితే తెలుసుకుంటాం కదండి. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఐసీటీని విద్యారంగంలో చూపించడానికి యూజ్ అయినాయి అంటే స్కిన్నర్ ప్రవర్తనా సిద్ధాంతం, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తనా సిద్ధాంతం, జాన్ డూయి సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం, వైగాట్స్కీ విదలన సిద్ధాంతం, దీన్నే స్కాఫోల్డింగ్ అంటారు కదండి. జీన్ పియాజే, బ్రూనర్ ఇద్దరు కూడా బాలల వికాస సిద్ధాంతం, అలాగే గార్డినర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం. ఇవన్నీ కూడా ఐసీటీకి తోడ్పడ్డాయి అన్నమాట. పై సిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన నిర్మాణాత్మక ఉపగమాలతో ఐసీటీని విద్యా విషయానికి అనుసంధానం చేశారు, ఎడ్యుకేషన్కి లింకప్ చేశారనమాట. అలాగే ఇక్కడ వైగాట్స్కీ యొక్క స్కాఫోల్డింగ్ గురించి అయితే దాన్ని విధులను అంటారు కదా, దాని గురించి ఉందండి. ఈ పద్ధతిని సృష్టించారని బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలేయటం ద్వారా విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం, ఒక కృత్యాన్ని నిర్వహించడం, ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బోధనా పద్ధతిని స్కాఫోల్డింగ్ అంటారండి. దీని గురించి మనం సైకాలజీలో విస్తృతంగా తెలుసుకుంటాం కదా. వైగాట్స్కీ సూచించిన స్కాఫోల్డింగ్ సిద్ధాంతంలోని విదలనం పిల్లలలో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు ఎంతగానో యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఒక కొత్త సైంటిస్ట్ నేమ్ చూడండి, రెబెక్కా ఆల్బర్ట్ సూచించిన స్కాఫోల్డింగ్ వ్యూహాలనే. ఇది కొత్త టాపిక్ అండి, చిన్నదే. ఇందులో లాస్ట్ 5th వన్ చూసారా, అది ఇంపార్టెంట్. చూపించడం మరియు చెప్పడం, మాట్లాడడానికి సమయం ఇవ్వడం, శబ్దకోశం బోధన, దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, లాస్ట్ది విరామం, ప్రశ్నలు అడగడం, విరామం, పునఃసమీక్ష. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటే కొత్తది. మిగతా వైగాట్స్కి వీటి గురించి మనకి సైకాలజీలో ఐడియా ఉంది కదా.
రైట్స్ స్కాఫోల్డింగ్ గురించి ఉంది కదండి. పిల్లలు తల్లిదండ్రులు కానీ పీర్ గ్రూప్స్ తోటి పిల్లలతో కానీ సహాయంతో విద్యను అభ్యసిస్తారనేసి, అట్లాగే ఐసీటీని కూడా దానిలో భాగంగా చేర్చారనమాట. సైబర్ న్యాయాలు మరియు రక్షణ, వీటినే ఫ్రీవేర్లు, వీటికి సంబంధించిన ఫ్రీవేర్స్ అనమాట. ఈ టాపిక్ అయితే ఇంపార్టెంట్ అండి సైబర్ క్రైమ్ గురించి. సైబర్ న్యాయంలో అంశాలు 9 ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెస్ ఒకటి, ఇంటర్నెట్ యూసేజ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కాపీరైట్, ఓపెన్ సోర్స్ లైసెన్స్, డేటా ప్రైవసీ, సైబర్ టెర్రరిజం, క్రెడిట్ కార్డ్స్ క్రైమ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా సైబర్ నేరాలకే లిస్టులోనే ఉంటాయి. ఓకేనండి. ఇంటర్నెట్ యాక్సెస్, అలాగే ఇంటర్నెట్ యూసేజ్, అలాగే కాపీరైట్స్, ఇవన్నీ మనకి డేటా అండ్ ప్రైవసీ, అలాగే సైబర్ టెర్రరిజం, ఇవన్నీ కూడా ఈ 9 గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. ఇవన్నీ సైబర్ నేరాలే. మరి సైబర్ రక్షణలోని అంశాలు, ఇంపార్టెంట్ టాపిక్ అనేది అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రికవరీ, ఎండ్ యూజర్ విద్య, ఇవన్నీ కూడా సైబర్ నేరాలు పాల్పడకుండా ఉండటానికి సూచించినటువంటి సైబర్ రక్షణలోని అంశాలు. సైబర్ నేరాలకు సంబంధించిన లాస్ట్ టైం బిట్స్లో వైరస్ల గురించి ఒకటి ఇచ్చారు, అలాగే ఫ్రీవేర్ గురించి ఒకటి, అలాగే గ్రంథ చౌర్యం అంటే ఈ బుక్స్ అవి ఒకరు బుక్స్ ఒకరు పబ్లిష్ చేసిన బుక్స్ ఇంకొకరు చోరీ చేయకుండా అన్నమాట. దాన్ని నివారించడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటారు, యాంటీవైరస్లు అంటారు కదా, వాటి గురించి అయితే ఇంపార్టెంట్గా టెట్లో అడిగారండి. చూడండి, సైబర్ నేరాలు వైరస్ అనమాట. ఇది ఒక సాఫ్ట్వేరే. వైరస్ కూడా మనకు తెలుసు కదండి, సాఫ్ట్వేర్. కంప్యూటర్లోని ప్రోగ్రామ్ ఫైల్ పాడు చేయడానికి కావాలనే వైరస్ ఏదో రూపంలో సృష్టిస్తారు. జనరల్ టాపిక్ ఇది. అయితే దీన్ని నిరోధించడానికి ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మొదలైన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తారు. సో ఫైర్ వాల్స్ అనేవి ఏంటంటే యాంటీవైరస్లు అనమాట, సాఫ్ట్వేర్లు. దీనిలో బాగా హ్యాకింగ్ అండి. హ్యాకింగ్ అంటే తెలుసు కదా, ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారం చొరబడి దొంగిలించడం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది లాస్ట్ టైం ఇచ్చారు బిట్టు. గ్రంథ చౌర్యం అండి. ఇంటర్నెట్లో ఉన్న అనేక అంశాలకు చెందిన పుస్తకాలను కొందరు తమగా ఉపయోగించుకుంటారు. ఎవరో పబ్లిష్ చేశారంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఉంది, దాన్ని రచించింది ఆ గ్రంథానికి సంబంధించిన ఆల్ రైట్స్ ఒకరికి ఉంటే దాని లింక్స్ వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు కదా ఆ బుక్స్, దానే గ్రంథ చౌర్యం ఉంటారు. ఇది టెట్లో అడిగారంట. దాన్ని నివారించడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి, అదొకటి చాలా ఇంపార్టెంట్ అంటే అడిగారు. www.PLAGIARISM.com అంట. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల గ్రంథ చౌర్యం అంటే దొంగలించడం జరగదన్నమాట. ప్లాగియారిజం అని ఉంది, స్పెల్లింగ్ చూసుకోండి. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఏకాంత భంగం అండి. చూడండి, వ్యక్తులు, వృత్తిదారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారం నేడు కంప్యూటర్లో ఉంచడం జరిగింది. అలాగే వ్యక్తిగతమైన సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ జరగకుండా నివారించడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆ బుక్స్ సంబంధించింది ఒకటి, ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకటి ఇంపార్టెంట్ అనమాట. వీటినే ఫ్రీవేర్స్ అంటారనమాట. ఏంటది? ఏయుపి, యాక్సెప్టబుల్ యూసేజ్ పాలసీ, అన్నీ కూడా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనమాట. అట్లే ఫ్రీవేర్స్ అంటారు. చట్టవిరుద్ధమైన డౌన్లోడు లేదా సాఫ్ట్వేర్ దొంగతనాల్ని పైరసీ అంటారు. తెలుసు కదండి, మన పైరసీ అంటే సినిమా వాళ్ళు సినిమాలు సంబంధించింది అని తెలుసు కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఫ్రీవేర్, ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ను ఫ్రీవేర్ అంట. పేరులోనే ఉంది కదా ఫ్రీవేర్. దానికి ఇంకొక నేమ్ ఏంటంటే షేర్వేర్ అనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చూడండి. ఫ్రీవేర్ అనేది ఫ్రీగా వచ్చింది, కానీ చూడండి, ఫ్రీవేర్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని మార్చడం లేదా ఇతరులతో పంచుకోవడం అంటే షేర్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ రూపకర్త అనుమతించకుండా కుదరదు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది లాస్ట్ టైము నా షిఫ్ట్కి వచ్చిందండి బిట్టు. చూడండి, ఫ్రీవేర్ యొక్క ఫ్రీవేర్స్కి ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు చూడండి. స్కైప్, ఎడోబో, యాక్రోబాట్ రీడర్, టీమ్ వ్యూవర్, సౌండ్ ఏపీపీ, యూటరెంట్, అపేరా. వీటిలో స్కైప్ గురించి అడిగారు. స్కైప్ అనేది ఏంటి అని అడిగారండి నా షిఫ్ట్లోనే. ఫ్రీవేర్ అనమాట. ఒకప్పుడు గూగుల్ చాట్, యాహూ చాటు, మెసెంజర్స్ ఇట్లా ఉండేయండి. ఆ టైంలోనే స్కైప్ అని ఒకటి ఉండేది. దాని ద్వారా చాట్ చేయటము, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్తో పాటు ఫైల్స్ అవి కూడా సెండ్ చేసేవారు అనమాట. స్కైప్ లాస్ట్ టైము టెట్లో నా షిఫ్ట్కి వచ్చింది బిట్టు.
నెక్స్ట్ టాపిక్ అండి మన సిలబస్లో మదింపు చేయడం ద్వారా ఐసీటీని సమైక్యపరచడం. మదింపు ఎవాల్యుయేషన్ సంబంధించిన సాధనాలు ఏంటి అంటే, మదింపు సాధనాల్లో మెయిన్గా రూబ్రిక్స్ అని చూడండి రెడ్ కలర్లో. రూబ్రిక్స్ ఇక్కడనే కదండి, మనకి ట్రై మెథడ్స్లో కూడా రూబ్రిక్స్ గురించి వస్తుంది. అక్కడ ఇంకా డీటెయిల్గా చదువుకోవాలి, ఇంపార్టెంట్ అండి అది. సుపరిచితం చేసే చర్చల సాధనాలు, పునః సమీక్ష మరియు ప్రతిక్రియల సాధనాలు, గ్రాఫిక్ ఆర్గనైజర్, పరిపుష్టి సాధనాలు, ఇవన్నీ కూడా మదింపు ఎవాల్యుయేషన్కి సంబంధించిన సాధనాలు. వీటిలో రూబ్రిక్స్ గురించి హైలైట్ చేశాడు, అదే చదువుకోండి చాలు. రూబ్రిక్స్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మదింపు ఎవాల్యుయేషన్ చేయటం, అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనమాట. అలాగే రూబ్రిక్స్ ఉండే ఒక స్కేల్ గురించి కూడా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. రూబ్రిక్స్ జ్ఞానం, సాధన లేక ఉత్పన్నాలను మదింపు చేయడం మరియు పరిపుష్టి ఇవ్వడానికి తోడ్పడే వివరాలు ముద్రించిన సాధనాలు రూబ్రిక్స్ అండి. జస్ట్ ఎవాల్యుయేషన్, మదింపు, పరిపుష్టి అంటే రూబ్రిక్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. గ్రాఫిక్ ఆర్గనైజర్స్ అంటే ఏంటని అడిగారని, గ్రాఫిక్స్ అంటేనే మనకు తెలుసు, దృశ్యపరంగా కనిపించేవి. భావాలు, ఆలోచనలు, జ్ఞానం మరియు విషయాలను దృశ్యపరంగా చూపిస్తుంది గ్రాఫిక్ ఆర్గనైజర్స్. మిగతాదంతా జనరల్ టాపిక్ అండి, మనం రాసేయచ్చు. పోర్ట్ఫోలియో మదింపు విద్యార్థులు అభివృద్ధి పరిచిన కళాకృత్యాలు, పనులు వరుస క్రమం ఆధారంగా విద్యార్థి అభ్యసనాన్ని రాతపూర్వకంగా తయారు చేయడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనాలే పోర్ట్ఫోలియో మదింపు అంటారు. పోర్ట్ఫోలియోస్ గురించి ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్, మన మెథడాలజీలో కూడా వస్తుంది కదా. విద్యార్థులు అభివృద్ధి పరిచే కళాకృత్యాలు అనమాట పోర్ట్ఫోలియో అనేవి, వరుస క్రమంగా అనమాట తయారు చేస్తారు. ఓకేనండి. పోర్ట్ఫోలియో ఎవరు తయారు చేస్తారు అంటారు, ఉపాధ్యాయులు అంటే కాదు, విద్యార్థులే పోర్ట్ఫోలియోను రూపొందిస్తారు. నెక్స్ట్, పోర్ట్ఫోలియో మదింపులో తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేయబడతారు, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. పోర్ట్ఫోలియో మదింపు బోధనలో ఒక భాగంగా ఉంటుంది. విద్యార్థుల ప్రగతిని దీర్ఘకాలంగా మదింపు చేయడానికి అధీకృత మదింపు విధానం పోర్ట్ఫోలియో మదింపు. ఇవేనండి చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో మిగతావన్నీ అన్నెసరీ లైన్సే ఉన్నాయి. అలాగే రూబ్రిక్స్ గురించి మరొకసారి ఇచ్చాక చూడండి. రూబ్రిక్స్ ప్రధాన ఉద్దేశం సాధనలను మదింపు చేయటం. టెట్లో అడిగారని నెక్స్ట్ లైన్, విద్యార్థులు నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబ్రిక్స్ అంటారు. స్కోరింగ్ గైడ్నే స్కోరింగ్ స్కేల్ అన్నాను ఇందాక. స్కోరింగ్ గైడ్ను రూబ్రిక్స్ అంటారు. విద్యార్థుల యొక్క ప్రతిస్పందనల యొక్క నాణ్యతను మూల్యాంకనం చేయడానికి యూజ్ చేసే స్కోరింగ్ గైడ్నే రూబ్రిక్స్ అంటారు. ఎట్లా అడిగారండి. రూబ్రిక్స్లో ఉండే అంశాలు విద్యార్థి ప్రతిస్పందనలపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఉండే ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు, ప్రతి లక్షణం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు మరియు ఉదాహరణలు, ప్రతి లక్షణం స్థాయిని నిర్ధారించే అవసరమైన స్కోరింగ్ స్కేలు విలువలు. రూబ్రిక్స్ అంటే ఏంటో డెఫినేషన్ తెలుసుకుంటే చాలండి. ఇవన్నీ కూడా జస్ట్ చూసుకోండి. రూబ్రిక్స్ అంశాల గురించి ఎప్పుడు బిట్స్ అయితే రాలేదు. రూబ్రిక్స్ను తయారు చేయడానికి తేదీలోని సోపానాలు, స్టెప్స్ అనమాట. ఏంటవి? గుడ్ రిచ్ సూచించిన స్కోరింగ్ రూబ్రిక్స్ నిర్మాణంలోని సోపానాలు. సో రూబ్రిక్స్ నిర్మించింది ఎవరు అంటే గుడ్ రిచ్ అనమాట. అందులో మొదటి సోపానం ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే విద్యార్థులకి వివిధ రూబ్రిక్స్ నమూనాలను చూపించాలి. నెక్స్ట్, విద్యార్థుల రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరితమైన నమూనాలు లేదా నియోజనాలు అంటే అసైన్మెంట్స్ ఇవ్వాలి. నెక్స్ట్, స్కోరింగ్ రూబ్రిక్స్లో ఉండాల్సిన అంశాలు పట్టికను తయారు చేసి చర్చకు పెట్టాలి. నెక్స్ట్, రూబ్రిక్స్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి. ఫోర్త్ వన్, పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్స్ని పునః సమీక్ష చేయాలి. ఐదవది, విద్యార్థుల పనిని మదింపు చేసి చూడాలి. వీరి స్టెప్స్ ఆర్డర్లో పెట్టమంటాడు. అయితే మీకు ఫోర్త్దే కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. మనం ఫోర్త్ది ఫిఫ్త్గా చేస్తాం, అంటే పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ కాబట్టి అది లాస్ట్ది అనుకుంటాం. కాదండి, అది ఫోర్త్ స్టెప్ అనమాట. పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్స్ పనిని పునః సమీక్ష చేయాలి. అదొకటి. విద్యార్థుల పనిని మదింపు చేయాలి, ఎవాల్యుయేషన్ లాస్ట్లో మదింపు అనమాట. ఈ నాలుగో పాయింట్ 5వ పాయింట్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి చాలు. మిగతావన్నీ కూడా అడగడు. ఈ 4, 5లోనే మనకి కన్ఫ్యూజ్ చేసి బిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిలబస్లో నెక్స్ట్ టాపిక్ అండి, పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ మరియు ప్రణాళిక రచన. ఇందులో అంతా ప్రణాళిక విధానంలో పాటించాల్సిన సోపానాలను ఇచ్చి విద్యార్థులు పొందే నైపుణ్యాలు, పాఠ్యాంశ బోధన లక్ష్యాలు ఇచ్చాడండి. వీటిలో మల్టీమీడియా పాట అమలు పరచడానికి ఇచ్చాడు కదా, ఇవి ఒకసారి ఆర్డర్లో చూసుకోండి చాలు. ఇదే ఇంపార్టెంట్.
ఈ టాపిక్ మొత్తంలో. మిగతాదంతా జనరల్ అండి, జనరల్ టాపికే. ఇంటరాక్టివ్ బోర్డ్ ఒకటి, ఈపాల్ సహాయం అంట. నెక్స్ట్ ప్రొజెక్టర్ సహకారం, నెక్స్ట్ బ్లాగ్ సహకారం, పవర్ పాయింట్ స్లైడ్ తయారీ, పాఠ్యాంశం అంతటా ఫార్మేటివ్ మదింపు జరుగుతూనే ఉండాలి, స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టాలి. ఓకేనండి, ఇదేనండి మల్టీమీడియా పాఠంలో అమలుపరచాల్సిన అంశాలు. జనరల్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి సరిపోతాయి. సో ఇవేనండి అనవసరమైన లైన్స్ కానీ అనవసరమైన టాపిక్స్ తీసి ఇంపార్టెంట్ అయితే చెప్పడం జరిగింది. సో వీటి నుంచి బిట్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.